హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసేద్దాము. మనం జనరల్లీ ఏమనుకున్నాము, ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అనమాట. అంటే ఒక ప్రీవియస్ డే వచ్చేసి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది ఈ జోన్లో. అండ్ దాని తర్వాత డే వచ్చేసి సపోర్ట్ లాగా, అంటే సింపుల్గా చెప్పాలంటే ఫోర్త్ రోజు అదొక రెసిస్టెన్స్ ఉండే, ఫిఫ్త్ రోజు సేమ్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేసుకుంది అనమాట. దాని తర్వాత డే కనుక మనకు, అంటే నిన్నటి డే సిక్స్త్ డే కనుక, ఫ్రైడే డే కనుక మనకి ఇక్కడ సైడ్ ఓపెన్ అయ్యి ఉంటే మళ్ళీ ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేసి మనకి హయ్యర్ సైడ్ అనేది మూవ్ అయ్యేది. కానీ అది కింది సైడ్ ఓపెన్ అయింది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఇక్కడ ఏదైతుందో ఆల్మోస్ట్ 30th నుంచి 5th వరకు కంప్లీట్ గా ఇది ఒక ఫైనల్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. టెంపరీ సపోర్ట్ జోన్ లాగా ఉండే. నేను ఇవన్నీ జోన్స్ తీసేసాను, ఎక్కువ డ్రాయింగ్స్ ఉంటే కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు అని. సో ఇక్కడ ఒక జోన్ లాగా ఉండే అనమాట. సో మీకు అందరికి తెలిసిందే, ప్రతిసారి ఏది రెసిస్టెన్స్ అయినా ఏది సపోర్ట్ అయినా మల్టిపుల్ టైమ్స్ అని ట్రిగర్ చేయడానికి వస్తే అది ఇంకా వీక్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ 30 days 30th నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇంకా ఫైనల్ గా దీని కింద ఓపెన్ అవ్వడం తోటి ఇంకా అది వీక్ అయిపోయి ఫర్దర్ గా మంచి ఫాల్ అనేది వచ్చింది అనమాట. బట్ నేనైతే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకోలేదు, నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాను. మీకు రీజన్ కూడా చెప్పాను అనమాట ప్రీవియస్ అనాలిసిస్లో. నాకు నిఫ్టీ కొంచెం కంపారేటివ్లీ వీక్ అనిపిస్తుంది కాబట్టి నిఫ్టీలో ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుందని నేను తీసుకున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే బ్యాంక్ నిఫ్టీలో కూడా వెరీ గుడ్ పాయింట్స్ అనేది వచ్చినాయి ఫ్రెండ్స్. ఎవరైతే ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఉంటే కూడా వాళ్ళకి కూడా చాలా మంచి ఫాల్ అనేది వచ్చింది. బట్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, అసలు అలామ్ థింగ్ అనమాట ఇది. మనకైతే ఒక బ్రూటల్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, ఒకవేళ కనుక ఈ సెటప్ ఫెయిల్ అవుతే. ఏ సెటప్ అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1 week క్యాండిల్కి వెళ్ళిపోతున్నాను. సో సేమ్ 1 week క్యాండిల్ కూడా ఒక, నేనైతే 1 week క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో రెడ్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అసలు పర్ఫార్మే చేయట్లేదు. పర్ఫార్మ్ చేయడానికి ఇంకా మళ్ళీ సెల్ ఆఫ్ అయింది అన్నట్టుగా. బట్ ఎంత బ్రూటల్ చూడండి. అందుకే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలని చెప్తాను. 2 weeks ప్రాఫిట్స్ మొత్తం ఎవరైతే హోల్డ్ చేసి ఉంటారో, మేబీ ఇంకా హైయర్ సైడ్ వెళ్తే మొత్తం కావాలన్నమాట బయ్యర్స్కి. అండ్ ఆల్సో సెల్లర్స్ కూడా బ్రూటల్ థింగ్ ఇది. అంటే అసలు ఏం మూవ్మెంట్ అన్నది ఉంటలేదు. లైక్ ఇట్లాంటి పెద్ద పెద్ద విక్స్ రావడాలు, అన్ని ఇండెసిషన్ క్యాండిల్స్ రావడము. అసలు నేను ఈటీఎఫ్స్ కూడా హోల్డ్ చేస్తుంటాను కదా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఎవ్రీ మంత్ 5,000 యాడ్ చేస్తుంటాను. నా నిఫ్టీ 25% రిటర్న్స్ లో ఉంటే బ్యాంక్ నిఫ్టీ 10% రిటర్న్స్ లో ఉంది. సో నాకు 1.5 year నుంచి నాకు వచ్చిన రిటర్న్ ఫిక్స్ డిపాజిట్ అంతా కూడా లేదనమాట. బట్ చూస్తే నేను ఎవ్రీ మంత్ యాడ్ చేసుకుంటూనే పోతాను, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ మూవ్మెంట్. అంటే వర్స్ట్ మూవ్మెంట్స్ అనమాట. ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు అంటే ఒక 2 weeks 2 rupees లేస్తుంది, 1 week 3 rupees పడిపోతుంది అనమాట. సో ఇలాంటి మూవ్మెంట్స్ అన్నది వస్తుంది. సో అసలు ఫేవరబుల్ గా లేదు. నేను అందుకే బ్యాంక్ నిఫ్టీ ఒకప్పుడు నేను ఫేవరెట్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడానికి. బట్ ఈ మధ్య చాలా తగ్గించేశాను, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అనమాట. ఎట్లా ఇక్కడ నుంచి పడుతుంది, ఎందుకు పడుతుంది, అసలు బ్యాంకింగ్ మొత్తం చాలా వీక్ ఉంది. అందుకే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మన వాళ్ళు ఆర్బీఐ అని వాళ్ళు కూడా ప్లాన్ చేస్తుంది అనమాట. సో మెయిన్ ఇష్యూ ఏమవుతుందంటే, రీటైలర్స్ మనలాంటి వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ సైడ్ ఇంట్రెస్ట్ చూపించి మంచి రిటర్న్స్ ఉన్నాయని చెప్పేసి ఫిక్స్డ్ డిపాజిట్స్ పెట్టకుండా మొత్తం అట్టే మూవ్ చేస్తున్నారు. దానివల్ల బ్యాంకింగ్ లో ఫండ్ క్రైసిస్ అన్నది రావడం తోటి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. సో బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం వీక్ గానే కనబడుతుంది అనమాట. అందుకోసమనే మొన్న మన ఫినాన్షియల్ మినిస్టర్ కూడా లైక్ షార్ట్ టర్మ్ గెయిన్స్ పైన కూడా, లాంగ్ టర్మ్ గెయిన్స్ పైన కూడా ఇవి టాక్సేషన్ అనేది పెంచడం. అంటే ఎలా అయితే రీటైలర్స్ ఇంకా మాక్సిమం మనీ ఇటు ఫ్లో కాకుండా కొంచెం బ్యాంకింగ్ సైడ్ కూడా పంపిస్తారు అన్న ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. ఒకప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే గవర్నమెంట్ గేమ్స్ అనమాట ఇవన్నీ. ఎలా అంటే ఒకప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ కి ట్యాక్స్ అన్నది ఉండేది. ఇప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ స్టార్ట్అప్స్ కి మనీ ప్రొవైడ్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఫీజిబిలిటీ ఇవ్వడం అనమాట. అంటే ఏంటి, మీకు ఇంకా టాక్సేషన్ అన్నది ఉండదు, ఆర్ఎల్స్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అలాంటివి ఏదో పెడతారు. సో ఏంజల్ ఇన్వెస్టర్స్ అక్కడ మంచిగా మనీ అనేది డమ్ చేస్తారు అనమాట స్టార్ట్అప్స్ పెరగడానికి. సో ఎప్పుడైతే మళ్ళీ స్టాక్ మార్కెట్ లో ఫ్లో తగ్గుతుందో, ఫిక్స్డ్ డిపాజిట్ సైడ్ మళ్ళీ ఫ్లో పెరుగుతుందో, అప్పుడు మెల్లిగా ఇక్కడ కూడా షార్ట్ టర్మ్ గెయిన్స్ కి ట్యాక్స్ తగ్గించడము, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి ట్యాక్స్ తగ్గించడం, లేకపోతే జీరో ట్యాక్స్ చేయడం, అలాంటివన్నీ చేసి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ కి రావడానికి చేస్తారన్నమాట. సో మొత్తం బడ్జెటింగ్ సిస్టమ్ ఇలా ఉంటుంది. లైక్ ఎక్కడైనా లూప్ హోల్, ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ఇంకొక దగ్గర బ్లాక్ చేయడం అనమాట. సో ఇలాంటి ప్లాన్స్ అని వాళ్ళు చేస్తుంటారు. సో జస్ట్ ఫర్ ఐడియా చెప్తున్నానండి, ఇది నథింగ్ టు డూ విత్ ఆర్ ట్రేడింగ్. సో ప్రస్తుతానికి అయితే ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అండ్ ఎందుకు అలార్మింగ్ అనేది చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మండే క్యాండిల్కి వెళ్దాము. డ్రాయింగ్స్ ఎనేబుల్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక మేజర్ ట్రెండ్ లైన్ అనమాట. సో ఆల్మోస్ట్ 26 October 23 నుంచి ఇదే ట్రెండ్ లైన్ పైన మూవ్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన ట్రెండ్ లైన్ దగ్గర క్లోజర్ అన్నది వచ్చింది ఫ్రెండ్స్. అసలు మన ప్రీవియస్ స్వింగ్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత హయ్యర్ సైడ్ అనే మూవ్మెంట్ ఎక్కువ రాలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఇన్ని డేస్ 5th August నుంచి 19th August వరకు ఇక్కడ ఒక స్వింగ్ అన్నది ఫామ్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చి వెళ్ళాం కదా. ఆల్మోస్ట్ అదే లెవెల్స్ దగ్గర ఇప్పుడు మనం క్లోజర్ ఇచ్చాము. అండ్ ఆల్మోస్ట్ మన ట్రెండ్ లైన్ దగ్గర క్లోజర్ అన్నది ఇచ్చామన్నమాట. సో జనరలీ రేపు ఒక మంచి గ్యాప్ డౌన్ అన్నది నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. నిఫ్టీ అంతే గ్యాప్ డౌన్ అంటే ఆల్మోస్ట్ ఈ రేంజెస్ లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత సస్టైన్ అవ్వాలన్నమాట. సస్టైన్ అయ్యి హయ్యర్ సైడ్ క్లోజర్ ఇచ్చి
నెక్స్ట్ వీక్ మొత్తం మనకు ఆల్మోస్ట్ ఒక డోజీ క్యాండిల్ అయినా లేకపోతే హయ్యర్ సైడ్ క్యాండిల్ అయినా ఫామ్ అయితే మాత్రమే మనం ఇంకా సేఫ్ ఉంటాము. లేకపోతే ఒక హారబుల్ ఫాల్ వస్తుంది. ఆ హారబుల్ ఫాల్ ఆల్మోస్ట్ నేను ఈ రేంజెస్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 47,500 రేంజెస్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అన్నది కూడా మీకు రీజన్ అన్న చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు ఆ, కొంచెం కచ్చరా కచ్చరా ఉంటుంది డ్రాయింగ్, ట్రై టు అడ్జస్ట్. అండ్ కావాలంటే మళ్ళీ రిపీట్ కూడా చేస్తాను. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం తీసుకుందాం. 13th Feb నుంచి ఒక స్వింగ్ ఫామ్ అయింది కదా, దాని తర్వాత ఒక 50-60% రీట్రేస్మెంట్కి వచ్చింది కదా, మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ ని బ్రేక్ చేసుకొని వెళ్ళింది చూడండి. ప్రతిసారి ప్రీవియస్ స్వింగ్ ని బ్రేక్ చేస్తుంది. ఇంపల్స్ కరెక్షన్ వచ్చినప్పుడల్లా ఇంపల్స్ మూవ్ ఎలా ఉంటుందంటే ప్రీవియస్ స్వింగ్ ని బ్రేక్ చేస్తుంది అనమాట. చూడండి ప్రతి దగ్గర బ్రేక్ చేస్తుంది. ఇక్కడ ఒకసారి బ్రేక్ చేయలేదు, కాకపోతే అది మళ్ళీ ఫర్దర్ గా ఫాల్ అనేది ఇవ్వలేదు, ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. సో అదే నాకున్న అడ్వాంటేజ్ ఈ వీక్ లో. బట్ మనకు ప్రస్తుతానికి అడ్వాంటేజ్ లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ కి వెరీ నియర్ బై మనం క్లోజర్ అనేది ఇచ్చాం అనమాట. సో తర్వాత మళ్ళీ ఈ ఇంపల్స్ లో మనం క్లోజ్ అనేది చేసాం. దాని తర్వాత ఇది వచ్చేసి పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ ఐమ్ టేకింగ్, ఎందుకంటే ఇది బడ్జెట్ డే అనమాట. ఐ మీన్ ఎలక్షన్ రిజల్ట్స్ డేది. దాని తర్వాత ఇక్కడ వరకు వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది, మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకునే 50% లో యాక్చువల్లీ బ్రేక్ చేసుకుని వెళ్ళేది ఉండే, కానీ మార్కెట్ అది చేయలేదు. సో ఇప్పుడు మనకి ఏదైతే ఇది ఇంపల్స్ ఉందో ఫస్ట్ సపోర్ట్, ఇది మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఐ థింక్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకోండి, ఇమీడియట్ సపోర్ట్ ఇది ఉంటుంది అనమాట. సో లెట్స్ సే మనకి ఇక్కడ ఇలా వచ్చింది అనుకోండి, ఇది సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనం ట్రై చేస్తాం అనమాట పైకి సైడ్ వెళ్ళడానికి. ఇది మన ప్రీవియస్ స్వింగ్ లో అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. మళ్ళీ మనం హయ్యర్ సైడ్ అనేది మూవ్మెంట్ ఇవ్వాలి. ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే వీఆర్ సేఫ్ అనమాట. ఎప్పుడైతే రిజెక్షన్స్ పెరిగాయి అనుకోండి, అంటే ఇక్కడ ఓపెన్ అయ్యి ఫర్దర్ ఇలా వచ్చి ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఫర్దర్ గా కింది సైడ్ కనుక బ్రేక్ డౌన్ ఇచ్చినాం అనుకోండి, ఇంకా నో స్టాప్, మొత్తం ఇటు వరకు పడే ఛాన్స్ ఉంటుంది. అదైతే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మెయిన్ మనకి ఇక్కడ నుంచి ఇంపల్స్ అనేది స్టార్ట్ అయింది. అంటే ప్రీవియస్ స్వింగ్ ఏదైతుందో, అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనము స్వింగ్ క్లోజ్ చేసినామా లేదా అన్నది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ క్యాండిల్ ఏదైతుంది 3rd జూన్ది, దాన్ని మనం ఇక్కడ నుంచి ఫాల్ వచ్చి ఇక్కడ నుంచి మనం హైయర్ సైడ్ మూవ్ చేసాం అనమాట. దీన్ని బ్రేక్ చేసాం, ఈ స్వింగ్ ని బ్రేక్ చేయగలిగాం అనమాట. కానీ ఇప్పుడు ఈ స్వింగ్ ఏదైతుందో, ఈ స్వింగ్ హైని ఈ స్వింగ్ బ్రేక్ చేయలేకపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఈ స్వింగ్ లో అనేది వ్యాలిడ్ ఉన్నట్టు అర్థం అనమాట. అంటే ఇది ఫైనల్ లో అనమాట. ఇంకా మనకి ఇది కనుక బ్రేక్ డౌన్ అయితే బ్రూటల్ అంటే బ్రూటల్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ గా బ్యాంక్ నిఫ్టీ బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ లో బేరిష్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అది ఎంత ఫాల్ ఉంటుందో మనం చెప్పలేము. ప్రస్తుతానికి అయితే నేను అంత చెత్తనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లెట్స్ రియలీ హోప్ ఇది రేపటి క్యాండిల్ మనకు ఒకవేళ కింది సైడ్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయ్యేలాగా, అప్పుడు మనకి ఇది వ్యాలిడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా బెటర్ సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ట్రెండ్ లైన్ నుంచి ఎవరైతే ట్రేడ్ తీసుకోరో అక్కడ బయర్స్ మొత్తం అక్యూములేట్ అయ్యి మళ్ళీ హయ్యర్ సైడ్ పుష్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎండ్ ఆఫ్ ద డే మనకి ట్రెండ్ ఇదైతే ప్రీవియస్ హై ఏదైతుందో దాన్ని బ్రేక్ చేసుకుని మనం పై సైడ్ అనేది మూవ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ స్వింగ్ లో మనకు వ్యాలిడ్ స్వింగ్ లో అవుతుంది అనమాట. ఇంకా ఇప్పటికి ఇది స్వింగ్ లో వచ్చేసి ఇన్వాలిడ్ అనమాట. ఎందుకు అంటే మనకి ఫాల్ అనేది ఇమీడియట్ గా వచ్చేసింది, హైయర్ సైడ్ అనే మూవ్మెంట్ రాలేదు, అంటే ప్రీవియస్ స్వింగ్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ గెటింగ్. ప్రైస్ యాక్షన్ ఐడియా ఉన్న వాళ్ళకు జనరల్ గా మనం ఇది ఉంటుంది లైక్ ఎప్పుడు స్వింగ్ ని వ్యాలిడ్ చేస్తాం, ఎప్పుడు స్వింగ్ ఇన్వాలిడ్ చేస్తాం అనేది. ఇంకా బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి మనకి ఇంకా ఈ స్వింగ్ లో మాత్రమే వ్యాలిడ్ ఉన్నట్టు. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు ఈ స్వింగ్ లో వ్యాలిడ్ ఉన్నట్టు అనమాట. సో ఇలా ఉంటుంది దీని క్యాలిక్యులేషన్స్. నేనైతే వర్స్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అవ్వద్దు అనుకుంటున్నాను, చేయట్లేదు ఇన్ ద సెన్స్. ఒకవేళ అవుతే మాత్రం నథింగ్ హెల్ప్లెస్ అనమాట. ఇంకా అప్పుడు నేను ఈటీఎఫ్స్ ఏం చేయాలి, ఆర్ ఎల్స్ ఐ ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. సో బ్రూటల్ ఫాల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇంకా రేపటి అనాలిసిస్ ఏంటో ప్లాన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి 1 వీక్ ది 50%, ఇది లో, ఇది వచ్చేసి హై. అండ్ ఇక్కడ ఒక జోన్ ఉంది, అది 1 అవర్కి వెళ్ళిపోదాము. సో యాక్చువల్లీ మనం ఈ బ్రేక్అవుట్ ని కూడా మనం డౌన్ సైడే వచ్చేసాం అనమాట. యాక్చువల్లీ ఇది కూడా వెరీ నెగటివ్ సైన్. మనం ఇక్కడ ప్రీవియస్ బ్రేక్అవుట్ ఇచ్చి మనం హై సైడ్ మూవ్ అయ్యాం కదా, అది కూడా బ్రేక్ డౌన్ చేసుకొని కిందికి వచ్చేసాము. చూద్దాం అసలు ఏం జరుగుతుందో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మార్కెట్ మాత్రము. గ్లోబల్ మార్కెట్ కనుక సపోర్ట్ చేయకపోతే కథమే ఇక మనం. సో ఫ్రెండ్స్, రేపు మనకు జనరల్ అయితే గ్యాప్ డౌనే సూచిస్తుంది కాబట్టి లెట్స్ ఈ రేంజెస్ లో ఏమైనా ఓపెన్ అయింది అనుకోండి, ఇమీడియట్ ట్రేడ్ తీసుకోవద్దు. మనకి ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్, అంటే ప్రీవియస్ డే లో నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తుందా చెక్ చేసుకొని, ప్రీవియస్ డే లో ఇంకా క్లోజర్ ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాయి అనమాట.
సో ఇక్కడ నుంచి ఏమైనా క్లోజర్ రిజెక్షన్ వస్తుందా చూసుకొని, ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది అండ్ ఆల్సో మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవాలి. మళ్ళీ ఫర్దర్ రిజెక్షన్ వస్తే ప్యాటర్న్ ఫామ్ అయితే మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ స్వింగ్ లో పెట్టుకోవచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ లెట్ మీ డ్రా ద కోఆర్డినేట్. సో ఈ జోన్ వరకు వస్తుంది అనమాట. ఇంతకు మించి నేను మీ రేపటి అనాలిసిస్ పెట్టట్లేదు, బ్రేక్ డౌన్ అయితే ఆలోచించుకుందాము నెక్స్ట్ ఏమవుతుంది అన్నది. సో నెక్స్ట్ ఇలా కూడా రావచ్చు, మనకు కంటిన్యూషన్ ఫాల్ కూడా రావచ్చు, లైక్ స్వింగ్స్ ఫామ్ అవుతూ అప్పుడు కూడా చిన్న రిస్క్ తీసుకోవచ్చు. బేరిష్ మార్కెటే కాబట్టి 5 minutes క్యాండిల్ కింద నేను తీసుకుంటాను. ఇక్కడ వరకు మళ్ళీ నా టార్గెట్ అనేది పెట్టుకుంటాను. ఒకవేళ కనుక ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా పెద్ద ఏం లేదు, హైయర్ సైడ్ అయితే నేను తీసుకొని ట్రేడ్ ఇలా ఇచ్చినా కూడా మళ్ళీ నాకు ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీ దొరికితే 51,103 దగ్గర ఆపర్చునిటీ దొరికితే ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటాను అండ్ దిస్ విల్ బి అ గుడ్ ఫాల్ అనమాట. ఆల్మోస్ట్ ఇదంతా క్యాప్చర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇది కూడా బ్రేక్ డౌన్ ఇస్తే మాత్రం ఇంకా ఫర్దర్ కింద సైడ్ వస్తుంది. సో ఈ 50% రీట్రేస్మెంట్స్ నుంచి వచ్చే మాత్రం ఒక వెరీ క్లియర్ ఫాల్, కూల్ ఫాల్ అనమాట. ఇట్లా జిగ్జాగ్ ఫాల్స్ ఉండవు, స్ట్రైట్ అవే పడిపోతుంది అనమాట, నైఫ్ అన్న బటర్ లాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకోసమని నేను ఇది ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే పెద్ద ఏం లేదు ఫ్రెండ్స్, ఇక ఇంతే. ఈ బ్లాక్ లైన్స్ వీక్లీవి ఎలా డ్రా చేయాలో మీకు నిఫ్టీలో చూపించాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నేను డ్రా చేసుకొని పెట్టుకున్నాను, టైం వేస్ట్ ఎందుకు అని. సో అంతే. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం జాగ్రత్తగా ఉన్నాను, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ ఇస్తే మాత్రం ఇంకా కథ కంచికే మనం ఇంటికి, అంతే. ఇక అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తుంటారో, అంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వాళ్ళు ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేసి డౌన్ సైడ్ బై చేయడం ఇంకా బెటర్ అనమాట, ఇంకా ఫర్దర్ ఎంతవరకు పడుతుందో. నేనైతే అదే అనుకుంటున్నాను, ఇది బ్రేక్ డౌన్ ఇస్తే మాత్రము ఈ స్వింగ్ ఒకటి ఉంటుంది, ఈ స్వింగ్ కూడా బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఖతం ఇంకా మంచి ఫాల్ అన్నది 27,500 లెవెల్స్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుందని. ఇది నా అనాలిసిస్ మాత్రమే, ప్రీవియస్ బిహేవియర్ని గమనిస్తూ చేసిన అనాలిసిస్ మాత్రమే ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి.